వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాహిత్య ప్రక్రియలో భాగంగా ఈరోజు వ్యాసానికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి మనం తెలుసుకుందాం. వ్యాసానికి సంబంధించి మనము ఆంగ్లంలో ఎస్సేకి సమానార్థకంగా తెలుగులో ప్రయోగించే పదం వ్యాసం. మనం వ్యాసాన్ని ఆంగ్లంలో ఏమంటున్నామంటే ఎస్సే అని అంటున్నాం. మరి ఎస్సేకి సమానార్థకంగా తెలుగులో మనం ఏమని వ్యవహరిస్తున్నామంటే వ్యాసమని వ్యవహరిస్తున్నాం, అంటే ఆ విధంగా పలుకుతున్నాం. ఎస్సే అనేటువంటి ఆంగ్ల పదానికి అర్థం ఏమిటి అంటే అర్థాలు, ప్రయత్నం, కృషి. ఎస్సే అనేటువంటి మాటకు అర్థాలు, ప్రయత్నం, కృషి అనేటువంటి పదాలు వస్తాయి. తర్వాత వ్యాసం అనేటువంటి మాటకు వ్యాసం తెలుగులో, ఎస్సే అనేటువంటి దానికి అర్థాలు, ప్రయత్నం, కృషి అనేటువంటిది ఇంగ్లీష్ పదానికి సంబంధించినటువంటి అర్థాలు. వ్యాసం అనేటువంటి మాటలకు ఏమొస్తుందంటే అర్థాలు విభాగం, విస్తరించు అనేటువంటి వస్తున్నాయి. ప్రయత్నం, కృషి, విభాగం, విస్తరించు అనేటువంటి అంశాలు వస్తున్నాయి. మరి ఇది 1852 నాటికే వ్యాసం అనే శబ్దం తెలుగులో వాడుకలో ఉన్నట్టు బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ద్వారా తెలుస్తుంది. మరి వ్యాసం అనేటువంటి పదం ఎప్పుడుందంటే 1852 నాటికే తెలుగులో ఇది వాడబడింది అని ఎవరు చెప్పారంటే బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ద్వారా తెలుస్తుంది. సిపి బ్రౌన్ రాసినటువంటి ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ఉంది. ఆ నిఘంటువు ద్వారా మనకు ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడుకలు ఉందని చెప్పడం జరుగుతుంది. మరి మొదట ఈ ప్రక్రియ ఏ భాషలో వచ్చింది అంటే ఫ్రెంచ్ భాషలో వచ్చింది. ఫ్రెంచ్ అనేటువంటి భాషలో వచ్చింది. దీనికి సంబంధించి ఎస్సే అనేటువంటి దానికి సంబంధించి 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయిత మాంటేన్ అనేటువంటి వ్యక్తి, మాంటేన్ తన వచన రచనకు ఎస్సే అని పేరు పెట్టాడు. అంటే వచన భాగంలో ఉన్నదాన్ని మనం వ్యాసం అంటాం కదా, ఆ వచన రచనకు ఎస్సే అని పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయిత మాంటేన్ అనేటువంటి రచయిత తన వచన రచనకు ఎస్సే అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇంట్రడక్షన్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 16వ శతాబ్దం ఫ్రెంచ్ రచయిత మాంటేన్ అనేటువంటి రచయిత వచన రచనకి ఏం పెట్టాడు? ఎస్సే అని పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదలు ఫస్ట్ ఎస్సే అనేటువంటి పేరును ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి వాడు ఫ్రాన్సిస్ బేకన్. ఎస్సే అనేటువంటి పేరును ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి వాడు ఫ్రాన్సిస్ బేకన్. అంటే ఫ్రెంచ్ రచయిత మాంటేన్ అనేటువంటి వాడు తన వచన రచనకు ఎస్సే అని పేరు పెడితే అదే ఎస్సే అనేటువంటి పేరును ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట ప్రవేశపెట్టినవాడు ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి అంశాలు గుర్తుంచుకోవాలి. తర్వాత వ్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలు కనుక మనం తీసుకుంటే ఆ వ్యాసం అంటే ఏందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఎవరు అనేటువంటి అంశాలు తెలుసుకున్నాం. వ్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూస్తే కనుక వ్యాసము సంగ్రహంగా ఉండాలి, తర్వాత పేరాలుగా విభజించబడి ఉండాలి, తర్వాత శీర్షికలుగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, సరళంగా సుందరంగా ఉండాలి. ఇవన్నీ తెలిసినటువంటి పదాలు. ఈ విధంగా వ్యాస లక్షణాలు మనకు మామూలుగా ఈ క్రింది వాటిలో వ్యాస లక్షణం కానిది అనేటువంటిది ఇవ్వచ్చు, అయినది ఏది అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన లక్షణాలు కూడా తెలుసుకున్నాను. అంటే సంగ్రహంగా అంటే ఆ టాపిక్ ఏదైతే ఉందో వ్యాసానికి సంబంధించిన టాపిక్ సంగ్రహంగా ఉండాలి, పూర్తిగా సంబంధించి ఉండాలి. తర్వాత రాసేటువంటి వ్యాసము పేరాలుగా విభజించి ఉండాలి. చిన్నప్పుడు ఎస్సేలు రాసారు కదా, దూరదర్శన్ అని, ఇంకా లేకపోతే ఒక వ్యక్తి గురించో, అవి పేరాలుగా విభజించి రాయాలి మనం రాసేటువంటి ఎస్సేలు. తర్వాత శీర్షికలుగా ఉండాలి. ఇంకా శీర్షికలు అంటే మనం రాసేటువంటి పేరాల విభజన ఉంటుంది, ఆ పేరాల విభజన కూడా శీర్షిక పెట్టాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి రాస్తే అతని జననం అని హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా జన్మించాడు, ఈ ఊళ్ళో ఈ గ్రామంలో జన్మించాడు అనేటువంటి. తర్వాత విద్యాభ్యాసం, ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ ఊళ్ళో జన్మించాడు, ఈ ఊళ్ళో చదువుకున్నాడు. ఈ విధంగా జననానికి సంబంధించి, తర్వాత విద్యాభ్యాసానికి సంబంధించి
తర్వాత అతను అధిష్ఠించినటువంటి పదవులు లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ రాయడం, దీన్ని శీర్షికలుగా ఉండడం అని అంటారు. ఇక రాసేటువంటిది తర్వాత స్పష్టంగా ఉండాలి. రాసేటువంటిది ఎట్లుండాలి? స్పష్టంగా ఉండాలి. తర్వాత సరళంగా సుందరంగా ఉండాలి. వ్యాసం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? సరళంగా ఉండాలి, తర్వాత సుందరంగా కూడా ఉండాలి. అంటే భాష అనేది క్లియర్గా అర్థం కావాలి, మళ్ళా అది అర్థం మంచిగా సుందరంగా ఉండాలి. అర్థం చేసుకుంటే ఆ విధంగా మంచిగా ఉండాలి. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వ్యాసానికి సంబంధించినటువంటి 3 అంశాలు ఉన్నాయి. వ్యాసాన్ని ప్రమేయం అని పేర్కొన్న రచయిత ఎవరంటే సామినేని ముద్దు నరసింహం నాయుడు. వ్యాసాన్ని ప్రమేయం అనేటువంటి పేర్కొన్నది సామినేని ముద్దు నరసింహనాయుడు. ఒకటి, ఈయన రచించినటువంటి వ్యాస సంకలనం ఏంటంటే హితసూచని. ఎవరు? సామినేని ముద్దు నరసింహనాయుడు హితసూచన అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. తర్వాత వ్యాసాలను సంగ్రహంగా పేర్కొన్నటువంటి రచయిత ఎవరంటే పరవస్తు వెంకటరంగాచార్యులు. వ్యాసాలను సంగ్రహంగా పేర్కొన్నటువంటి వారు పరవస్తు వెంకటరంగాచార్యులు. తర్వాత వ్యాసాన్ని ఉపన్యాసం అనేటువంటి పేరుతో వ్యవహరించినటువంటి రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు. ఇవి గుర్తుంచుకోవాలా. ప్రమేయం అనేటువంటిది ఎవరు? సామినేని ముద్దు నరసింహం నాయుడు. తర్వాత సంగ్రహాలు అని అన్నది పరవస్తు వెంకటరంగాచార్యులు. తర్వాత ఉపన్యాసం అన్నది కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత వ్యాసం అనే పదాన్ని తెలుగులో మొట్టమొదట ప్రయోగించినటువంటి రచయిత. వ్యాసం అనేటువంటి పదాన్ని తెలుగులో మొట్టమొదట ప్రయోగించిన రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు. తర్వాత వ్యాస చంద్రిక రచయిత గురజాడ అప్పారావు. తర్వాత సాక్షి వ్యాసముల రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు. సాక్షి వ్యాసములకు ప్రేరణ ఆంగ్లంలో ఎడిసన్ రాసిన స్పెక్టేటర్ వ్యాసాలు. సాక్షి వ్యాసాలు 1913లో కొంతకాలం సువర్ణలేఖ అనువాద పత్రికలో ప్రచురించబడ్డాయి. 1920-22 ప్రాంతంలో ఆంధ్ర పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ వ్యాసాలలో ప్రధాన పాత్ర జంగాల శాస్త్రి. ఇవి 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మరి సాక్షి వ్యాసాలకు ప్రేరణ ఏంటంటే ఆంగ్లంలో ఎడిసన్ రాసినటువంటి స్పెక్టేటర్ వ్యాసాలు. సాక్షి వ్యాసముల రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఈ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఎవరి నుంచి ప్రేరణ పొందాడంటే ఆంగ్లంలో ఎడిసన్ రాసిన స్పెక్టేటర్ వ్యాసాలకు ప్రేరణ పొంది సాక్షి వ్యాసాలు కొంతకాలం ఫస్ట్ సువర్ణలేఖ అనువాద పత్రికలో ప్రచురించబడ్డాయి. తర్వాత 1920-22 ప్రాంతంలో ఆంధ్ర పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ వ్యాసాలలో ప్రధాన పాత్ర ఎవరు అంటే జంగాల శాస్త్రి. సాక్షి వ్యాసములలో ప్రధాన పాత్ర ఏది అంటే జంగాల శాస్త్రి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలా. పానుగంటి లక్ష్మీ నరసింహారావు రాశాడు సాక్షి వ్యాసాలను. తర్వాత వదరుబోతు వ్యాసాలను రచించినటువంటి వారు పప్పూరి రామాచార్యులు మరియు అనంతపురం యువ కవులు. ఈ వ్యాసాలకు ప్రేరణ ఆంగ్లంలో స్టీల్ రాసిన టాట్లర్ వ్యాసాలు. ఇక్కడ సాక్షి రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఎట్లా అదైందో ఇక్కడ వదరుబోతు వ్యాసం రాసినటువంటి పప్పూరి రామాచార్యులు మరియు అనంతపురం యువ కవులు. ఈ వ్యాసాలకు ప్రేరణ ఏంటంటే ఆంగ్లంలో స్టీల్ రాసిన టాట్లర్ వ్యాసాలు ప్రేరణ పొందడం జరిగింది. ఎవరు? పప్పూరి రామాచార్యులు. తర్వాత చారిత్రక వ్యాసాలకు సంబంధించి చారిత్రక వ్యాసాలు రాసిన వారిలో అగ్రగణ్యులు కొమర్రాజు లక్ష్మణరావు. ఈయన రాసిన సంకలనం లక్ష్మణరాయ వ్యాసావళి అనేటువంటిది ఉన్నది. ఏంటి? లక్ష్మణరాయ వ్యాసావళి అటువంటి కొమర్రాజు లక్ష్మణరావు రాశాడు. ఇక తర్వాత తొలి వ్యాస రచయిత పోతం జానకమ్మ. తొలి వ్యాస రచయిత్రి ఎవరు? పోతం జానకమ్మ. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది.
తొలి వ్యాస రచయిత్రి ఎవరు? పోతం జానకమ్మ. చారిత్రక వ్యాసములు రచయిత మల్లంపల్లి సోమశేఖర శర్మ. చారిత్రక వ్యాసములు రచయిత మల్లంపల్లి సోమశేఖర శర్మ. తర్వాత మణిప్రవాళం వ్యాస సంపుటి రచయిత వావిలాల సోమయాజులు. మణిప్రవాళం వ్యాస సంపుటి రచయిత వావిలాల సోమయాజులు. తర్వాత సారస్వత వ్యాసములు రచయిత కోరాడ రామకృష్ణయ్య. వేటూరి ప్రభాకర్ శాస్త్రి వెలువరించిన వ్యాస సంపుటాలు మీగడ తరకలు, తెలుగు మెరుగులు, సింహావలోకనం. ఇవి వేటూరి ప్రభాకర శాస్త్రి రచించినటువంటి వ్యాస సంపుటాలు. ఏంటి? మీగడ తరకలు, తెలుగు మెరుగులు, సింహావలోకనం. ఇవి వేటూరి ప్రభాకర శాస్త్రికి సంబంధించినటువంటి. తర్వాత శాకుంతల వ్యాసములు విశ్వనాథ సత్యనారాయణ రాశాడు. శాకుంతల వ్యాసములను విశ్వనాథ సత్యనారాయణ రాయడం జరిగింది. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించిన వ్యాస సంపుటాలు సారస్వత లోకం, నాటకోపన్యాసాలు, రాయలనాటి రసికత. ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాయడం జరిగింది. ఇక తర్వాత వేమన గ్రంథ రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వేమన అనే దానికి సంబంధించినటువంటి గ్రంథ రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశాడు. తర్వాత గౌతమి వ్యాసాలు, నా రేడియో ప్రసంగాల రచయిత పింగళి లక్ష్మీకాంతం. గౌతమి వ్యాసాలకు సంబంధించి, నా రేడియో ప్రసంగాలకు సంబంధించి పింగళి లక్ష్మీకాంతం రాయడం జరిగింది. తర్వాత కండవల్లి లక్ష్మీరంజనం రచించిన వ్యాస సంపుటి లక్ష్మీరంజన వ్యాసావళి. తర్వాత దేవులపల్లి రామానుజారావు రచించినటువంటి వ్యాస సంపుటాలు సారస్వత నవనీతం, తర్వాత నవ్య కవిత్వ నీరాజనం, తర్వాత వ్యాస మంజూష. ఇవి దేవులపల్లి రామానుజరావు రచించినటువంటి వ్యాస సంపుటాలు. బిరుదురాజు రామరాజు రచించిన వ్యాస సంపుటి మరుగున పడిన మాణిక్యాలు. ఆచార్య ఎస్వి జోగారావు వ్యాస సంపుటాలు సప్తతంతువు, సారస్వత నీరాజనం. తెలుగు తీరులు వ్యాస సంపుటి రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు. ప్రబంధ పాత్రలు వ్యాస సంపుటి రచయిత కేశవపంతుల నరసింహశాస్త్రి. చల్లా రాధాకృష్ణ శర్మ రచించిన వ్యాస సంపుటాలు తెలుగు విందు, తమిళ విందు. చల్లా రాధాకృష్ణ శర్మ రచించినటువంటి వ్యాస సంపుటాలు. మాణిక్య వీణ శీర్షిక ద్వారా వ్యాసాన్ని రచించిన రచయిత విద్వాన్ విశ్వం. అచ్చ తెలుగులో వ్యాసాన్ని రచించిన గిడుగురామూర్తి పంతులు వ్యాస సంపుటి ప్రాదెనుగు కమ్మ. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వ్యాస సంపుటి ఆలోచన. కేబిఆర్ నరసింహం వ్యాస సంపుటి సాహితీ సమీక్ష. కోరాడ రామకృష్ణయ్య వ్యాస సంపుటి సారస్వత వ్యాసములు. పేర్వారం జగన్నాథం సాహిత్యావలోకనం. కోవెల సుప్రసన్నాచార్య వ్యాస సంపుటి సాహిత్య వివేచన. రాచమల్లు రామచంద్రారెడ్డి వ్యాస సంపుటి సారస్వత వివేచన. కొడవగంటి కుటుంబరావు వ్యాస సంపుటి సాహిత్య ప్రయోజనం. తర్వాత ఆర్ఎస్ సుదర్శనం వ్యాస సంపుటి సాహిత్యంలో దృక్పథం, సమాజం, సాహిత్యం. తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్య కౌముది, నరుడు, నక్షత్రాలు, రామాయణ షోడశి, స్వర్ణహంస. గుంటూరు శేషేంద్ర శర్మ ఇవన్నీ ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి అప్పుడు పుట్టి ఉంటే అనేది దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్యాసావళి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి వ్యాసరత్నావళి, కావ్య జిజ్ఞాస. బుచ్చిబాబు నన్ను మార్చిన పుస్తకం. ఎస్వి రామారావు అన్వీక్షణం, సమవీక్షణం. నుడి నానుడి సాహితీ సుగతని స్వగతం పేరుతో వ్యాసాన్ని రచించినటువంటి వాడు తిరుమల రామచంద్ర. జియ్యరు సూరి రచించిన వ్యాస సంపుటి స్త్రీ కళా కల్లోలిని. జియ్యరు సూరి రచించినటువంటిది. తర్వాత తెలుగు వెలుమల శౌర్య పరాక్రమాలు, రెడ్డి రాజుల కీర్తి వైభవాలను తెలుపుతూ వ్యాసాన్ని రచించినటువంటి వాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఊహాగానం పేరుతో వ్యాసాన్ని రచించిన రచయిత్రి లత.
తూమాటి దోనప్ప వ్యాస సంపుటి కొత్త వెలుగులు. ఇవి ప్రధానమైనటువంటి తెలుగులో వచ్చినటువంటి కొన్ని మనం ముఖ్యమైనటువంటి చూద్దాం. గురజాడ అప్పారావు రాసినటువంటి వ్యాస చంద్రిక. గురజాడ అప్పారావు ఏ పేరుతో రాశాడు? వ్యాస చంద్రిక అనేటువంటి పేరుతో రాయడం జరిగింది. తర్వాత పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసాలు. పప్పూరి రామాచార్యులు వదరుబోతు, వంగూరి సుబ్బారావు వసంతలేఖలు. ఇవి కూడా వ్యాస పరిధి కిందకే వస్తాయి లేఖలు కూడా. తర్వాత కనపర్తి వరలక్ష్మమ్మ శారదా లేఖలు, పింగళి లక్ష్మీకాంతం గౌతమి వ్యాసాలు, కటమంచి రామలింగారెడ్డి వ్యాసమంజరి పంచమి, జీవి సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యంలో చర్చనీయ అంశాలు. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు కొత్త వ్యాసాలు, పిచ్చాపాటి వ్యాసాలు, కదంబ వ్యాసాలు. ఇవి తెలుగులో కొన్ని. ఇంకా తెలంగాణ సాహిత్యంలో ప్రసిద్ధమైనటువంటి వ్యాసాలను మనం తెలుసుకుందాం. పోతం జానకమ్మ 1920 ఇంగ్లాండు యాత్ర. ఇది కూడా వ్యాసానికి సంబంధించి, యాత్రకు సంబంధించి. పోతం జానకమ్మ రచించినటువంటిది మొట్టమొదటికి సంబంధించినటువంటి యాత్ర రచయిత్రి పోతం జానకమ్మ అని మనం యాత్ర దాంట్లో చెప్పుకున్నాం. పోతం జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. తర్వాత చేకూరి రామారావు తెలుగులో వెలుగులు, తెన్నేటి హేమలత ఊహాగాన వ్యాసాలు, బూర్గుల రామకృష్ణారావు సారస్వత వ్యాసముక్తావళి, దేవులపల్లి రామానుజరావు సారస్వత నవనీతం, నాయని కృష్ణకుమారి పరిశోధన పరిశీలన, పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు. తర్వాత బిరుదురాజు రామరాజు మరుగున పడిన మాణిక్యాలు. ఇంకా ఎస్వి రామారావు అన్వీక్షణం సమవీక్షణం. ఇవి మనకు ఉన్నటువంటి కొన్ని తెలుగుకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి వ్యాసానికి సంబంధించినటువంటి అంశాలు.